రేవంత్ అన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అనసూయ సీతక్క గారికి జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడ నాతో పాటు తోటి శాసన సభ్యులందరికీ మన సిఎస్ గారికి డీజీపీ గారికి అదే విధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు నాకైతే. సంవత్సరం కింద మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడంతో గెలిచాను. తర్వాత నుంచి ఆ రోజు చెప్పాను, ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఒక లెక్క ఉంటే ఇప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఒక లెక్క అని ఆ రోజే చెప్పినాను. ఈరోజు మన ప్రాంతానికి 1000 కోట్ల నిధులతోని చాలా అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి గారికి మన నారాయణపేట్ ప్రజలందరూ కూడా లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని ఆయన కృతజ్ఞతలు తెలపాలని కూడా కోరుకుంటున్నారు. ఈడ చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. మహిళా సోదరుమణులకైతే నాకు ఎప్పుడైనా ఏ సభకు పోయినా అన్నలు ఎక్కువగా అనిపిస్తారు, తప్పుగా అనుకోకండి అన్న. ఈసారి మాత్రం సగం సభ కంటే ఎక్కువ మన మహిళలే ఉండడం నాకు ఎంతో చాలా సంతోషం ఇచ్చింది. అమ్మ, ప్రతిసారి ఇలానే వచ్చి నన్ను ఆశీర్వదించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సంబంధించిన మహిళా జిల్లా సమైక్య ఏదైతే ఏర్పాటు చేసిండ్రో పెట్రోల్ బంక్ ని, అదే విధంగా మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఎంసీహెచ్ కానివ్వండి, నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, R&B రోడ్స్ కానివ్వండి, పంచాయత్ రాజ్ రోడ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులకి ఈరోజు 100 కోట్లతోని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఈరోజు దీంతో పాటు ఇక్కడికి మన నారాయణపేట్ నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఇదొక తొలి మెట్టే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి నాకు మీరు ఇచ్చిన అవకాశంతోని తప్పకుండా రానున్న 4 రోజుల్లో నారాయణపేట్ రూపు రేకులనే మార్చి తీర్తానని మీకు ఈరోజు ఈ సభ ద్వారా మాటిస్తున్నాను. ఈరోజు ఎక్కువసేపు చాలా మందికి తెలుసు, ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఈరోజు నా చేత కూడా చాలా మంది మాట్లాడిస్తున్నారు. ఏం జరుగుతుంది నారాయణపేటలో, అసలు ఏం వస్తలేవు, సంక్షేమ పథకాలు వస్తలేవు, ఏం వస్తలేవు అని చెప్తున్నారు. కానీ అన్న, మా నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి అయితే 200 ఉచిత కరెంటు, దాదాపు 40,000 గృహాలకి ఈరోజు ఉచిత కరెంట్ మనం ఇస్తున్నాం. అదే విధంగా దాదాపు గ్యాస్ సబ్సిడీ అనేది కూడా 80% మందికి ఈడ ఇస్తున్నాం. దీంతో పాటు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చెప్పుకుంటూ పోతా. కొంచెం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడతాం. రైతు రుణమాఫీ ఇప్పటికే మనకు దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది కూడా మరి దీంతో పాటు రైతు భరోసా ఇప్పటికే అందరికీ పడుతూనే ఉంది. మహాలక్ష్మి ఫ్రీ బస్లో మా మహిళలందరూ కూడా ఈరోజు దాదాపు 1,26,00,000 మంది ఈరోజు ప్రయాణించిండ్రు. దాంట్లో 58 crores వరకు మనం ఇచ్చినామన్న నారాయణపేట నియోజకవర్గానికి. గృహజ్యోతి 200 యూనిట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు 40,000 ఇండ్లకి.
గ్యాస్ సబ్సిడీ 31,000 ఇండ్లకి. దీంతో పాటు అన్న ఎల్ఓసి కానివ్వండి, సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, మా నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక ఆనవాయితీ ఉండే అన్న, వీడు మనోడా కాదా, మనోడా అయితే ఇస్తాం, మనోడు కాకపోతే ఇయ్యం. అంతేనా? కరెక్ట్ చెప్తున్నా లేదా? కరెక్టా? మనోడు కాకపోతే చించి పక్కన పడేయాలి, చెక్ వచ్చినా కూడా చించి పక్కన పడేసే రోజులుండే అన్న. ఈ రోజు నాకు చేతికి శాంక్షన్ అయిన ప్రతి ఒక్క ఎల్ఓసి, ప్రతి ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్లు, ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఈ రోజు వెంటనే అందజేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఎవరు పైన ఎవరు కింద, వీళ్ళు మావాళ్ళు కాదు. నేను మీ బిడ్డని, మీ నారాయణపేట్ బిడ్డని కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం. మీరన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు, ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను. నేను అసలు మాట్లాడను కూడా. నేను చేసే పనుల గురించే మాట్లాడతా, నేను చేసే ప్రజాసేవ గురించే మాట్లాడతా. పక్కనోడి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరందరూ